హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 4th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో ఇష్టమైన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1335 గాను, లో వచ్చేసి 1305 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1485 గాను, లో వచ్చేసి 1460 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత పవర్ గ్రిడ్ హై వచ్చేసి 294, లో వచ్చేసి 284గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 1750 గాను, లో వచ్చేసి 1710 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3000 గాను, లో వచ్చేసి 2970 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3350 గాను, లో వచ్చేసి 3300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దివిస్ ల్యాబ్ హై వచ్చేసి 3520 హై గాను, లో వచ్చేసి 3450 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1450 గాను, లో వచ్చేసి 1410 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1550 గాను, లో వచ్చేసి 1500 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1120 గాను, లో వచ్చేసి 1080 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1100 గాను, లో వచ్చేసి 1070 గాను నమోదు కావడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను రేఖామాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.